If you read John 12:26 యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే and John 17:24, యోహాను సువార్త 17:24లో in both the verses the Lord Jesus ఈ says, రెండు వచనాల ప్రభువైన యేసు సెలవిస్తున్నారు. if a man serves me, ఒక వ్యక్తి నాకు సేవ చేసినట్లయితే, if a woman ఒక serves స్త్రీ me, నాకు సేవను that కొనసాగించినట్లయితే, person will be with me wherever I am. నేను ఎక్కడ ఉందునో వారును అక్కడే ఉందురు. In John 17:24, యోహాను సువార్త 17:24లో the Lord Jesus prayed the last prayer. ప్రభువైన యేసుక్రీస్తు వారు చివరగా ఇలాగ ప్రార్థించారు. He said, ఆయన అన్నారు, Father, తండ్రి, I want these dear ones who serve me to be with me. నా సేవను కొనసాగించిన నా ప్రియులైన వారు నాతో కూడా ఉండాలి. I want them to be with me వారు నాతో కూడా ఉండాలి, so that they will see my glory. కనుకనే వారు నా మహిమను చూడగలరు. That's the heart of Jesus Christ. అదేనండి ప్రభువైన యేసుక్రీస్తుకున్న హృదయం. That's why he said in John 14:2-3, కనుకనే యోహాను సువార్త 14వ అధ్యాయము 2:3లో ఆయన సెలవిచ్చారు, let not your heart be troubled. హృదయమును కలువరపడనీయకుడి. I am going home. నేను నా తండ్రి ఇంటికి There వెళుతున్నాను. are many places in my father's home, నా తండ్రి వద్ద అనేక నివాసములు కలవు. but I am going to prepare a place for you. నేను మీ కొరకై స్థలాన్ని సిద్ధపరచ వెళుచున్నాను. When it is ready, I will come and take you. స్థలము సిద్ధపరిచిన తర్వాత నేను వచ్చి మీరు తీసుకుని వెళ్తాను. You will be with me forever. మీరు ఎల్లప్పుడూ నాతో కూడా ఉండెదరు. You will see the glory of God. మీరు దేవుని యొక్క మహిమను చూచెదరు. My dear brothers and నా sisters, ప్రియమైన సహోదర now సహోదరులారా, let me take you to heaven. ఇప్పుడు మిమ్మల్ని పరలోకానికి తీసుకుని వెళ్తున్నాను. The Bible says బైబిల్ తెలియజేస్తున్నది, there are 3 heavens. 3 ఆకాశములు కలవు. The first time I went to heaven was మొట్టమొదటిసారిగా నేను పరలోకానికి when వెళ్ళినప్పుడు I was praying for the gifts of the Holy Spirit. పరిశుద్ధాత్మ వరముల గురించి ప్రార్థిస్తున్నప్పుడు On the 10th October 62, 1962వ సంవత్సరం అక్టోబర్ 10వ తారీఖున God filled me with the Holy Spirit. దేవుడు తన పరిశుద్ధాత్మతో నింపాడు. And 3 hours Jesus appeared to me. 3 గంటల పాటు ప్రభువు నాకు ప్రత్యక్షమయ్యారు. And I saw him. నేను ఆయనను చూశాను. I heard his voice. ఆయన స్వరాన్ని నేను విన్నాను. He talked to me as a friend would talk to another friend. ఒక స్నేహితునితో మాట్లాడినట్టుగా నాతో మాట్లాడాడు. And from that day he has been talking to me for 39 years. 39 సంవత్సరాలుగా ఆయన నాతో మాట్లాడుతూనే ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Give a good clap to Jesus. ఆయన యేసుకు చక్కగా చప్పట్లు He is going కొట్టండి. to bless you in the same way. అలాగుననే మిమ్మల్ని కూడా దీవించబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. But I prayed for 7 full years to see him. ఆయనను చూడడం కోసమై 7 సంపూర్ణమైన సంవత్సరాలు ప్రార్థించాను. And he came. ఆయన He ప్రత్యక్షమయ్యాడు. filled me with the Holy Spirit. పరిశుద్ధాత్మనిచ్చాడు. 1 month later, ఒక నెల తరువాత I was with my father to pray for a young ఓ man. యవనస్తుడి కొరకై నేను నా తండ్రితో కూడా కలిసి ప్రార్థించాను. My father was respected as an elder in a church. మా తండ్రి గారు ఒక సంఘములో ఒక పెద్దగా ఆయన గౌరవార్థంగా ఉన్నారు. What we call as the Church of South India. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో. So we went with him. మేము అతనితో కూడా కలిసి వెళ్ళాం. And the young man was dying. ఆ యవనస్తుడు చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. He was breathing his last. తన శ్వాసను అతడు కోల్పోయాడు. My heart was broken. నా హృదయం బ్రద్దలైంది. Why I could not pray the prayer of faith for him to be revived. అతడు తిరిగి లేవడం కోసమై నేను ఎందుకు విశ్వాస సహితమైన ప్రార్థించలేకపోయాను. I bitterly cried. నేను ఎంతో వేదనతో ఏడ్చాను. I came back and asked my pastor. నేను తిరిగి వచ్చి మా పాస్టర్ గారితో సంప్రదించాను. I said 1 month ago I saw Jesus. ఒక నెల క్రితం ప్రభువైన యేసును దర్శించాను. He filled me with the Holy తన Spirit. పరిశుద్ధాత్మతో నన్ను నింపాడు. But then how is it I am not able to have the power to pray for this young man? అయితే యవనస్తుడి కొరకై శక్తివంతమైన ప్రార్థన చేయలేకపోయాను. Then he said, my son, ఆయన అన్నారు, you must now receive the 9 gifts of the Holy Spirit. ఇప్పుడు నీవు పరిశుద్ధాత్మ 9 కృపావరములు పొందుకోవాలి. The list is found in 1 Corinthians chapter 12. 8-10. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో చూడగలరు. So I began to నేను pray. ప్రార్థించడం ప్రారంభించాను. Lord, give me the gifts of the Holy Spirit or I die. తండ్రి పరిశుద్ధాత్మ వరములు ఇవ్వండి, లేకపోతే నేను చనిపోతాను. And one day, ఒక రోజు, one morning, ఒక ఉదయాన్నే I was rushing to reach my bank on time. సరైన సమయంలో నా బ్యాంకు ఉద్యోగానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు Suddenly I found I have still 15 minutes to go. 15 నిమిషాలు వ్యవధి కాలము నాకున్నది. I said, why should I waste these 15 minutes in the bank? ఎందుకు బ్యాంకులో ఈ 15 నిమిషాలు నేను వృధా చేయాలి? Let me pray. కొద్దిసేపు ప్రార్థించుదాం I అనుకున్నాను. went into my prayer room. నేను నా ప్రార్థనా గదిలోనికి My వెళ్ళాను. prayer room was my mother's unused kitchen. నా ప్రార్థనా గది ఏదనగా మా అమ్మగారు వాడుకునేటువంటి వంటగది. She had the firewood there. అక్కడ కట్టెలు ఉండేటువంటివి. So nobody will disturb me. అక్కడ నన్ను ఎవరు కూడా తొందర పెట్టరు. So I will go and kneel down and pray. నేను అక్కడికి వెళ్లి మోకరించి ప్రార్థించాను. As I knelt down to నేను pray, మోకరించి ప్రార్థించడానికి ప్రారంభించినప్పుడు suddenly the Holy Spirit came in a mighty torrential power. శక్తివంతమైనటువంటి పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చాడు. And I heard a voice. నేను దేవుని స్వరాన్ని విన్నాను. The voice said, ఆ స్వరం తెలియచేస్తున్నది, come here. ఇక్కడికి రమ్ము Dinakaran, దినకరన్, come here. ఇక్కడికి రమ్ము. It was exactly as you read in
Revelation chapter 4, 1 and 2. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూసిన రీతిగా, And I saw a big hand coming ఓ down. పెద్ద చెయ్యి పై నుండి కిందికి రావడం I చూశాను. jumped into that hand నేను ఆ యొక్క చేతిలోనికి and వెళ్ళాను. I was snatched నేను అక్కడ పట్టబడ్డాను. and I was taken up to heaven. నేను పరలోకానికి కొనిపోబడ్డాను. As you go to heaven, పరలోకానికి వెళ్లే ముందుగా you pass through the clouds. మనము మేఘముల వెంబడిగా వెళ్ళాలి. Then as you go ఆ up, తరువాత పైకి వెళుతూ ఉండగా you can see the stars. నక్షత్రాలను చూడవచ్చును. Millions. కోట్ల కొలది. But every star looks like a big mountain. ప్రతి నక్షత్రం కూడా ఓ పెద్ద పర్వతంలా కనిపిస్తోంది. So big. చాలా పెద్దవి, So big. చాలా పెద్దవి. And in between the hands, hand of God lifts you up. ఆ చెయ్యి నన్ను ఇంకొంచెం పైకి తీసుకుని వెళ్ళింది. Then suddenly comes a beautiful place. వెంటనే ఓ అద్భుతమైన స్థలాన్ని చూశాను. Not just a small room. ఓ చిన్న గది మాత్రం కాదు. Wow, heaven is a vast place. పరలోకము చాలా పెద్దది. And you see millions of people walking up and down in there. కోట్ల కొలది ప్రజలు అటు ఇటు నడుస్తూ ఉన్నారు. You see people everywhere. ఎక్కడ చూసినా జన సమూహమే. But everybody will be looking only at Jesus. అందరూ ప్రభువైన యేసువలే ఉన్నారు. When you go there, మనం అక్కడికి వెళ్ళినప్పుడు, if you are going to be there permanently, మనము స్థిరంగా అక్కడికి వెళ్ళాలంటే, the moment you go there, మీరు అక్కడికి వెళ్ళిన వెంటనే the Lord Jesus will meet you. ప్రభువైన యేసు మిమ్మల్ని Or దర్శిస్తారు. his angel will meet you. లేదా దేవదూతలు మిమ్మల్ని దర్శిస్తారు. Sometimes he would bring all your old relatives to meet you. కొన్నిసార్లు మీ బంధువులు కూడా అక్కడ మీకు పరిచయం చేస్తాడు. Oh, it's a marvelous time. ఇది చాలా అద్భుతమైన సమయం. The Bible says, బైబిల్ in తెలియచేస్తుంది. Revelation chapter 4 and verse 6, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో, there is a sea of glass before the throne of God. ఆయన సింహాసనం ఎదుట గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. And in Revelation chapter 22 and verse 1, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనంలో, from the sea of glass would be flowing the river of life. స్ఫటికం వలె మెరైనటి జీవ జలముల నది ప్రవహిస్తూ ఉన్నది. As the servants of God enter heaven, దేవుని యొక్క సేవకులు పరలోకానికి వెళ్ళినప్పుడు, every servant of God is met by Jesus himself. దేవుని సేవకులందరినీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు దర్శిస్తారు. Mostly he comes into the world. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు, When a servant of God closes his eyes, దేవుని సేవకులు కన్ను మూసే సమయం the ఆసన్నమైనప్పుడు master personally comes ఆయన వ్యక్తిగతంగా వస్తున్నాడు. because he is born servant. కనుక ఈ వ్యక్తి దాసుడై ఉన్నాడు. He is his prisoner. ఆయన ఖైదీ అయి ఉన్నాడు. He is his slave. అతనికి బానిస. So he himself will come కనుకనే ఆయనే వస్తున్నాడు. and take them to heaven. వారిని పరలోకానికి తీసుకుని వెళుతున్నాడు. When they go to heaven, మనం పరలోకానికి they వెళ్ళినప్పుడు can't understand. మనం అర్థం చేసుకోలేము. They will not understand where we are. మనం ఎక్కడున్నామో అర్థం కాదు. Millions of angels, కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు. millions of people have gone before them. మనకు ముందుగా వెళ్ళిన కోట్ల కొలది జన సమూహం అక్కడ ఉన్నారు. Everywhere people singing the glory of God. ప్రతి స్థలములో కూడా దేవుని యొక్క మహిమను గురించి ప్రజలు పాడుతూ Then the ఉన్నారు. Lord Jesus Christ would take them through this sea of glass, ప్రభువైన యేసుక్రీస్తు వారు యొక్క గాజు వంటి సముద్రం గుండా తీసుకుని వెళ్ళినప్పుడు, through the river of life, జీవజల నది వెంబడి and the soul gets so much transformed, మన ఆత్మ ఎంతో రూపాంతరపరచబడుతున్నది. so fresh. చాలా వినూత్నంగా ఉంటుంది. At that split moment, ఒక్క క్షణములోనే it forgets all about the past. గతాన్ని మర్చిపోజేస్తూ ఉన్నది. The past is forgotten. గతం మర్చిపోతున్నది. And the Lord will take them to the place which He has appointed for them to be. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వారి కోసమే సిద్ధపరిచిన స్థలానికి వారిని తీసుకుని వెళతారు. Oh, it's so wonderful. ఇది చాలా అద్భుతం. But in the first heaven, మొదటి ఆకాశంలో you find millions of people. అక్కడ కోట్ల మంది జన సమూహము కలదు. People who got just a salvation experience. రక్షణ పొందినటువంటి వారు మాత్రమే. Many of them have accepted Christ at the last moment, చివరి క్షణాల్లో ప్రభువైన యేసును అంగీకరించిన వారు, just before death. మరణానికి ముందుగా. As said in Luke chapter 22, 42 and 43. లూకా సువార్త 22వ అధ్యాయము 42, 43లో సెలవిచ్చిన The రీతిగా thief accepted the Lord at the last moment. చివరి క్షణాల్లో ప్రభువైన యేసును మనం అంగీకరించినట్లయితే, In the first floor of heaven, the first heaven, you see only such kinds of people. ఇలాంటి ప్రజలను మొదటి ఆకాశంలో చూడవచ్చును. Secondly, రెండవదిగా there is another place called the second heaven. రెండవ ఆకాశాన్ని గురించి మనం చూస్తున్నాం. It is here you find the mighty servants of God who lived for God. దేవుని కొరకై జీవించినటువంటి శక్తివంతమైనటువంటి సేవకులను మనం అక్కడ చూడగలము. Probably you have distributed only some tracts about Christ. ఒకవేళ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి ట్రాక్స్ మీరు పంచిపెట్టి ఉండవచ్చునేమో. Or you had a fellowship meeting. ఒకవేళ ఒక ఫెలోషిప్ కూడికలు మీరు జరిపించి Or ఉండవచ్చు. you had a youth league. యవనస్తుల కొరకై కూడికలు జరిపించి ఉండవచ్చునేమో. Or you had only some Sunday school. ఏదో ఒక సండే స్కూల్ జరిపించవచ్చునేమో. You did something for God. దేవుని కొరకై ఏదో ఒక కార్యక్రమాన్ని But చేశారు. God will make a difference between you and other people. ఇతరులకు మీకు దేవుడు ఒక వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉన్నాడు.
The second heaven is full of such people. రెండవ ఆకాశములో ఇలాంటి ప్రజలే కలరు. Because God wants to honor them. ఎందుకనగా దేవుడు వారిని ఘనపరచాలి. Then the third heaven. మూడవ ఆకాశం. 2 Corinthians chapter 12. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-4. మొదటి నుండి 4 వచనాలు. The third heaven. మూడవ ఆకాశం. Amazing place. అది ఆశ్చర్యమైన స్థలం. Amazing place. ఆశ్చర్యమైన స్థలం. One side. ఒక వైపున You see the old time mighty prophets of God. పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి ప్రవక్తలను మనం చూడగలము. Elijah, ఏలియా, Elisha, ఎలీషా, మోసే, Samuel, సమూయేలు, mighty servants. శక్తివంతమైన దేవుని దాసులు. On the other side you see the apostles. మరోవైపున అపోస్తలులను మనం చూడవచ్చును. In another side you see mighty men of God like Sadhu Sundar Singh. సాధు సుందర్ సింగ్ లాంటి శక్తివంతమైన వారిని చూడగలము. Oh, mighty men. ఓ శక్తివంతమైన వ్యక్తి. Why they are put in the third heaven? వారిని ఎందుకు మూడవ ఆకాశములో ఉంచుచున్నారు? In this world itself these people have walked with God. ఈ లోకములో వారు దేవునితో నడిచినటువంటి వారు. They walked with God like Enoch. హనోకు వలె వారు దేవునితో నడిచిన వారు. Genesis 5:24 says, ఆదికాండం 5వ అధ్యాయం 24 తెలియజేస్తున్నది. Enoch walked with God. హనోకు దేవునితో నడిచెను. 6:9 says, 6:9 తెలియజేస్తున్నది. Noah walked with God. నోవా దేవునితో నడిచాడు అని. Exodus 33 verse 11 says, నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం బైబిల్ తెలియజేస్తున్నది. God talked to Moses as a friend would talk to another friend. దేవుడు ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు మోషేతో మాట్లాడాడు. If you read Numbers సంఖ్యాకాండం చదివితే chapter 7 verse 89, 7వ అధ్యాయము 89వ వచనంలో, chapter 12 and verse 8, 12:8 the Bible says, బైబిల్ he తెలియజేస్తున్నది. saw the Almighty God face to face and talked to him. సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి ముఖాముఖిగా చూశాడు, మాట్లాడాడు. Only such people can ascend to the third heaven. అలాంటి వారే మూడో ఆకాశానికి ఎత్తబడెదరు. So bright, ఇది చాలా ప్రకాశవంతమైనది, So bright. చాలా full ప్రకాశమానమైనది. of God's glory. అక్కడే దేవుని యొక్క మహిమ కలదు. Oh, it is marvelous. అది చాలా ఆశ్చర్యమైనటువంటిది. And you see the Lord Jesus coming and talking to them. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చి మాట్లాడడం మనం చూడగలము. If you read Amos chapter 3 and verse 7, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం చదివినట్లయితే, God will not do anything without consulting or revealing his plans to his తన prophets. సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ Oh, చేయడు. even when I was there, the Lord Jesus came. నేనున్నప్పుడు ప్రభువైన యేసు అక్కడికి వచ్చారు. Oh, he talked to them about the things in the world, లోకములో ఉన్నటువంటి విషయాలను నాతో సంప్రదించాడు. developments in the world. ప్రపంచంలో ఏం సంభవించబోతుందో, And he was telling them what he is planning to do in the world. ప్రపంచంలో ఏం చేయబోతున్నాడన్న విషయాన్ని తెలియచేశాడు. My precious brothers and నా sisters, ప్రశస్తమైన సహోదర if you సహోదరులారా, are a servant of God, మీరు దేవుని సేవకులైనట్లయితే God has a special place for you. దేవుడు మీకు ప్రత్యేకమైన స్థలాన్ని కలిగి ఉన్నాడు. In this world you may have tears, ఈ లోకములో మీకు కన్నీరు ఉండవచ్చును, but there you will have the wonderful presence of God to console you. మిమ్మును ఓదార్చడం కోసమై అక్కడ ఓ అద్భుతమైనటువంటి స్థలం కలదు. None of you should be discouraged. మీలో ఎవరు None నిరుత్సాహపడకండి. of you should be discouraged. మీలో ఎవరు నిరుత్సాహపడకండి. Continue to work for God. ఈ సందేశం విని మీరు దీవించబడి ఉన్నారని నమ్ముచున్నాం. ఇప్పుడు మీ ఆశీర్వాదం కోసం చేసే ప్రార్థనలో ఏకీభవించి దైవాశీర్వాదములు పొందండి. Loving Heavenly Father, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, we look unto you, Lord, for your guidance. ప్రభువా మీ యొక్క నడిపించే విధానం కోసం మీ వైపే చూస్తూ ఉన్నాం. Please guide everyone who is asking for a direction in their life. వారి జీవితాల్లో ఎవరైతే గమ్యస్థానం వైపు దిశను వెతుకుతూ ఉన్నారో వారందరికీ దిశానిర్దేశము జరిగించండి. Thank you for blessing everyone who is directionless in life, Lord. ప్రభువా జీవితంలో దిశానిర్దేశం లేకుండా ఉన్న వారిని దీవిస్తున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Please establish them in life. దయచేసి వారిని జీవితాల్లో స్థిరపరచండి. Those who need a job, ఎవరికైతే ఉద్యోగం కావాలో give them a job, Lord. ప్రభువా వారికి ఉద్యోగం దయచేయండి. Gunalan, గుణాళన్, you are watching this program. మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. God is giving you a beautiful job. ప్రభు మీకు మంచి ఉద్యోగం అనుగ్రహిస్తూ ఉన్నారు. You are torn between your job and your mother. మీరు మీ తల్లికి ఉద్యోగానికి మధ్యలో ఎంతగానో నలిగిపోతూ ఉన్నారు. God is going to take care of both. ప్రభు వీరిద్దరి గురించి జాగ్రత్త వహించబోతున్నారు. Sharmili, షర్మిలి, God's hand is coming upon you. దైవహస్తం మీ మీదకి వస్తుంది. You're a joyous person. మీరు చాలా సంతోషకరంగా ఉండే వ్యక్తి. But now one after the other only tears have come to you. కానీ ఇప్పుడైతే ఒకదాని వెనకాల అన్ని కూడా కన్నీటి పర్యంతము సందర్భాలు వస్తున్నాయి. Literally like arrows, the devil is sending several problems. అక్షరాల బాణాల వలె అనేకమైన బాణాలను అపవాది మీదకు పంపిస్తూ ఉన్నాడు. God heals you. ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నారు. Every growth, every boil in your body is being healed by the power of God.
మీ దేహంలో ఉన్న ప్రతి గడ్డ కణితి కూడా దేవుని శక్తి ద్వారా పూర్తిగా స్వస్థపరచబడబోతోంది. Be healed in Jesus' name. యేసు నామములో స్వస్థత పొందుకొనండి. Master, ప్రభువా, please lay your hands on those who need wisdom. దయచేసి జ్ఞానము కుదువుగా ఉన్న వారి మీద మీ హస్తాలు ఉంచండి. Give them very high marks. వారికి ఉన్నతమైన మార్కులు దయచేయండి. Bless them. వారిని ఆశీర్వదించండి. Let them have memory power, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. understanding power, అవగాహన సామర్థ్యం ఇవ్వండి. presence of God. దైవ సన్నిధినివ్వండి. Let your children have very high marks in their exam ప్రభువా, మీ పిల్లలకు వారి ఎగ్జామ్స్ లో మంచి మార్కులు దయచేయండి. and also have elevation in their job. అలాగే వారి ఉద్యోగాల్లో ప్రకాశవంతమైన స్థానాన్ని ఇవ్వండి. Bless the family life of everyone who is praying. ప్రభువా, ప్రార్థిస్తున్న వారి కుటుంబ జీవితాన్ని మీరు ఆశీర్వదించండి. Juliet, God is blessing your home. దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తూ ఉన్నారు. Days of great joy are coming. గొప్ప సంతోషకరమైన దినాలు రాబోతూ ఉన్నాయి. He is establishing you in your family. ఆయన మీ కుటుంబంలో మిమ్మల్ని స్థిరపరుస్తూ ఉన్నారు. Thank you for blessing her, Lord. ప్రభువా, ఆమెను దీవిస్తున్నందుకే మీకు వందనాలు. For everyone, ప్రతి ఒక్కొక్కరికి your blessings are coming upon their family. వారి కుటుంబాల మీదకి మీ ఆశీర్వాదాలు దిగి వస్తున్నాయి. Thank you. మీకు వందనాలు. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.